జనం నీటితోటి తాగునీటి కోసం అల్లాడిపోతూ ఉన్నారు. పక్కనే కృష్ణానది ఉంది. ఇక్కడ పెద్ద వాటర్ వర్క్స్ ఉన్నాయి. కానీ జగ్గైపేటలో జనం మాత్రం నీటితోటి అల్లాడిపోతూ ఉన్నారు, తాగునీరు లేక. ఇది దౌర్భాగ్య పరిస్థితి. ప్రభుత్వం యొక్క పనితీరు తీరుతున్నది ఈ రకంగా ఉన్నది. ఈ రోజున ఇక్కడ మేము ఇదంతా పరిశీలన చేయడానికి వచ్చాము. ఇక్కడ మొత్తం అంతా 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఒకటి పాలెం నుంచి వచ్చేటువంటి వాటర్, రెండోది మన కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా వస్తూ ఉన్నది. దాదాపుగా 8 రోజులు అవుతూ ఉందట అక్కడ చెడిపోయి కింద వాటర్ పైప్ లైన్ వాటర్ పికప్ చేసేటువంటిది మెషిన్ చెడిపోయింది. కానీ ఇప్పటివరకు కూడా అది సెట్ అవ్వాలి. ఇప్పుడు చెప్తున్నారు ఈరోజు సెట్ అయ్యిందని ఎత్తుకామన్నా వస్తాయేమోనని. మరోసారి అక్కడ మేము దారిలో చూసాము. కంప్లీట్గా పైప్ లైన్ అన్నీ పగిలిపోయి నీరంతా కూడా వృధాగా పోతా ఉంది. ఒక పక్క నీరు లేక మనం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ నీరు ఏమైనా వృధాగా పోతా ఉంది. రెండో జనం ఏమైనా వచ్చామన్నా డ్యామేజ్ అయిపోయి మిషన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఇది ప్రభుత్వము పరిపాలన యొక్క తీరుదన్నులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాంకేతికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు దాన్ని గమనించాలి, దాన్ని వెంటనే రెక్టిఫై చేయాలి. ముందే దాన్ని వచ్చేటువంటి ఇబ్బందులు, మిషనరీ ఎలా ఉంది, ఎక్కడ చెడిపోతుంది, ఎక్కడ తుప్పట్టుంది, ఎక్కడ మిషన్ ఆగిపోతుంది అనేది ఆ మాత్రమే ఇది ఎసెన్షియల్ కింద ఉండేటువంటి నీరు అనేది చాలా అతి ప్రాధాన్యత కలిగినటువంటి భాగం. అట్లాంటి భాగంలో కూడా మరి ఇంజనీరింగ్ శాఖ అధికారులు కానివ్వండి, మొత్తం అంతా డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నట్టు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే సెపరేట్ చేయాలి, తిరుపాల సంఘంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.